హలో హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ స్వాతి బూరా. దేవి శరన్నవరాత్రులు రెండవ రోజు అండి. అలంకరణ శ్రీ గాయత్రీ దేవి అమ్మవారు. 2025 సెప్టెంబర్ 23 మంగళవారం విద్యా తిథి హస్త నక్షత్రం వచ్చిందండి. ఈ అమ్మవారు శ్రీ గాయత్రీ దేవి అమ్మవారు. అమ్మవారికి సమర్పించవలసిన చీర నారింజ రంగు చీర లేదా కనకాంబరం రంగు చీర. ఈ అమ్మవారికి పూలు రంగు వచ్చేసి పూలు ఏం సమర్పించవచ్చు అంటే తామర పువ్వులు కానీ కల్వ పువ్వులు కానీ సమర్పించవచ్చండి. నైవేద్యం నిమ్మకాయ పులిహోర నైవేద్యంగా సమర్పించవచ్చు. స్తోత్రాలు కనుక చూస్తే స్తోత్రాలకు వస్తే గాయత్రి మంత్రం కవచం లేదా గాయత్రి అష్టోత్తరం చేసుకోవచ్చండి. చదవలేని వాళ్ళు ఉంటారు కదా కొందరు, వాళ్ళు ఓం శ్రీ గాయత్రి మాత్రే నమః అని నోటుతో చదువుకోవచ్చండి. 108 టైమ్స్ 108 సార్లు చదువుకోవచ్చండి. ఓం శ్రీ గాయత్రి మాత్రే నమః, ఓం శ్రీ గాయత్రి మాత్రే నమః 108 సార్లు పఠించవచ్చండి. ఈ అమ్మవారిని పూజించడం వలన లాభాలు ఏంటంటే తేజస్సు, బుద్ధిబలం, మంత్రశక్తి, జ్ఞానం, తేజస్సు ఇవన్నీ పొందుతామండి. అండ్ పెంపొందించుకోవచ్చు ఇవన్నీ కూడా. ఇంకొకటి దానం, ముత్తైదులకు ఎర్రటి గాజులు దానంగా సమర్పిస్తే మనకు చాలా మంచిదండి. ఈరోజు వాయనంగా ఇవ్వచ్చు ఎర్రటి గాజులు. నెక్స్ట్ రెండో రోజు నిషేధించవలసిన వస్తువు వంకాయ అండి. వంకాయకి సంబంధించిన ఆహార పదార్థాలు మనం తీసుకోకూడదండి, నిషేధించాలి. ఈ వంకాయ రెండో రోజు నిషేధించాలండి. గాయత్రి అమ్మవారు మీకు సకల అష్టైశ్వర్యాలు, సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలు, ఉద్యోగము, వ్యాపారము, వృత్తి అన్ని లాభాలు సమకూర్చాలని, మీకు మనస్ఫూర్తిగా అన్ని వేళలా విజయాలు పొందాలని నేను మనస్ఫూర్తిగా మన ఛానల్ తరపున మీకు ఆ అమ్మవారి బ్లెస్సింగ్స్ ఎప్పుడూ కలగాలని కోరుకుంటున్నానండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.